జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ కాకినాడ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 49వ డివిజన్లో జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా టీడీపీ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ కట్టకంశెట్టి బాబీ, బీజేపీ నాయకురాలు పెతాని లీలా, కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ అండ్ బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన పిత్తాని రాజకుమారి ఇతర మహిళలకు జనసేన రూరల్ అభ్యర్థి నానాజీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అదేవిధంగా డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక జనసేన నాయకులు మల్లిపూడి ఈశ్వర్, టీడీపీ నాయకులు పాలిక ఉషారాణి ప్రకాష్, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పాలిక రమణ, కళ్యాణ్, మణి మరియు టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ రాష్ట్ర మండల గ్రామస్థాయి నాయకులు, స్థానిక జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్ గారు ఆధ్వర్యంలో, అలాగే మా కోఆర్డినేటర్ సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, అలాగే కోఆర్డినేటర్ బాబీ గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు పెద్దలు, అలాగే పాలిక రమణ గారు, ఇద్దరు పెద్దలు అందరూ కూడా కలిసి తిరుగుతూ ఉన్నాం. కలిసి తిరుగుతూ ఉంటే ప్రతి చోట కూడా, ప్రతి అవ్వ కూడా ఈ కార్పొరేటర్ గారిని, అలాగే మా ఇన్ఛార్జ్ అయినటువంటి ఈశ్వర్ గారిని ప్రతి చోట కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. తిమిత్ర గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఆహ్వానించి, ఎందుకంటే గతంలో పిల్లి అనంతలక్ష్మి దంపతులు చేసినటువంటి అభివృద్ధి ఈ వార్డులో నాకు అడుగడులో కనపడతా ఉంది. ప్రతి ఒక్క చోట కూడా సిమెంట్ రోడ్లు, ఎక్కడైతే భావనారాయణపురంలో ఎట్లా ఉన్నాయో, కరపులో ఎట్లా ఉన్నాయో, అలాగే 49వ వార్డులో కూడా అదే రీతిలో ప్రతి చోట కూడా డెవలప్మెంట్ అయితే కనపడతా ఉంది. ఆ డెవలప్మెంట్ చూసి ఖచ్చితంగా మేము ఓటేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకు 10 రెట్లు డెవలప్మెంట్ మేము ఇద్దరు కలిస్తే కూడా చేయగలుగుతాం అన్న సంగతి మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా గ్రాస్ మీద ఓటేసి కనిపించడానికి కోరుతాం. మా ఉమ్మడి జనసేన అభ్యర్థి అయినటువంటి పంతం నానాజీ గారిని ప్రచారం చేస్తున్నాం. బీజేపీ నాయకులు మేమందరం కలిసి మరి ఈ తెలుగుదేశం 49వ వార్డు తెలుగుదేశం అడ్డ ఉషారాణి గారు అత్యంత మెజార్టీతో ఇక్కడ నెగ్గారు. ఆవిడకి జనస్పందన చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా పంతం నానాజీ గారిని వన్ సైడ్, అంటే ఎక్కడ ఒక్క ఓటు కూడా మరి వైసీపీకి పోకుండా ఇక్కడ మొత్తం కట్టడి చేసి మొత్తం వినిపించు అన్ని ఓట్లు కూడా జనసేనకు వచ్చే విధంగా, గాజు గ్లాస్ పడే విధంగా ఇక్కడ 49వ వార్డు ప్రజలందరూ కూడా వన్ సైడ్ చెప్తున్నారు. అదేవిధంగా మేము అదేవిధంగా కృషి చేస్తున్నాం. రానున్నది రామరాజ్యం, ఈ రాక్షస పాలన పోతుందని చెప్పి అందరికీ తెలుసు. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇక్కడ పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో, మనం ఊహించలేనంత మెజార్టీతో నానాజీ గారు ఇక్కడ గెలుస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఇంటింటికి అర్థిస్తూ మేము వెళ్ళాము. మాకు అందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పంతం నానాజీ గారు చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ 2 ఓట్లు కూడా గ్లాసు గుర్తుకు ఓటేయమని చెప్పి ప్రతి ఇంటికి ప్రాధాయపడుతూ అడిగాము. ఎందుకంటే ప్రాధాయపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మన తెలుగుదేశం సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పంతం నానాజీ గారిని, అలాగే ఎంపీగా అండేటి ఎవరైతే వారిని గెలిపించవలసిందిగా 49వ డివిజన్ ప్రజలు అందరినీ కూడా పేరు పేరున అర్థిస్తూ, మీకు గతంలో చేసిన అభివృద్ధే మీకు సాక్ష్యం. ఖచ్చితంగా మీరు అందరూ వాళ్ళిద్దరిని నెగ్గిస్తారని నమ్మకంతో మీ అందరికీ మరొక్కసారి మీకు ఇచ్చిన ఓటు, అమూల్యమైన ఓటుని గాజు గ్లాస్కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తీసుకురావాలని, నానాజీ గారిని గెలిపించాలని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పైన నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, ఈ రోజున భగవంతుడి రూపంలో వారు ముగ్గురు కూడా ఈ రోజున ఒక ఏదైతే అవినీతి పాలనను అంతమొందించడానికి ముగ్గురు కూడా త్రిమూర్తుల ఈ రోజున ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఉందో దాన్ని పారదోలకి కార్యోన్ముఖులై సిద్ధంగా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పోద్దని చూస్తున్నాం బాబు, సమయం ఆసన్నమైంది, ఇప్పుడు తప్పకుండా ఓటుతో తగిన బుద్ధి చెబుతామని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పడం అనేది చిన్న విషయం కాదు. ఈ రోజున ఎంపీ కావచ్చు, అదే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కావచ్చు, పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో ఈ రోజున 30,000 పైసలకు మెజార్టీతో ఈ నియోజకవర్గంలో, నేను తక్కువ చెప్తున్నాను సంఖ్య,
ఇంకా ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 30,000 పైసలకు మెజార్టీతో పంతం నానేజీ గారి గెలుపు సత్యమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ మే జూన్ ఈ నెలల్లో కూడా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మా గవర్నమెంట్ అధికారంలోకి రాగానే అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే పేదలు ఎవరైనా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఒక సెంటు భూమి మాత్రమే ఇస్తుంది నామమాత్రంగా. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు 2 సెంట్ల భూమిని ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి జనసేన అభ్యర్థి అయినటువంటి నానాజీ గారిని, అలాగే ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గ్లాస్ గుర్తుపై మీ ఓటు మంత్రిని వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను.